సరళ కథలకు స్వాగతం. ఈరోజుటి కథ అహంకారం. శివానందుడనే గురువు వద్ద శేఖరుడు, సుధాముడు అనే ఇద్దరు యువకులు శిష్యులుగా చేరి శాస్త్రాలను అధ్యయనం చేసి సాహిత్యంలో విశేషమైన ప్రావీణ్యాన్ని గడించారు. సుధాముడు మితభాషి, ఎన్నడూ కించిత్తు గర్వాన్ని ప్రదర్శించి ఎరగడు. శ్రద్ధాభక్తులతో శివానందుని సేవిస్తూ శాస్త్రాలు పఠిస్తూ కాలం గడిపేవాడు. శేఖరుడి వ్యక్తిత్వం ఇందుకు భిన్నంగా ఉండేది. గురువుగారి మీద గౌరవం ఉన్నప్పటికీ సాహిత్యంలో తనకు గొప్ప ప్రతిభ ఉందని గర్వపడేవాడు. ఆ గర్వం కాస్త రాను రాను అహంకారంగా మారింది. అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇతరులతో వాదనకు దిగి తన మాట నెగ్గాలని ప్రయత్నించేవాడు. శివానందుడు శేఖరుడిలో మానసిక మార్పుకు ఎంతోగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా విదర్భరాజు జయవర్ధనుడు తన జన్మదినోత్సవం సందర్భంగా సాహితీ సభలు నిర్వహిస్తున్నాడని, సాహిత్యంలో ప్రతిభను కనపరిచిన వారిని తగు విధంగా సత్కరించనున్నాడని తెలుసుకున్న శివానందుడు ఆ సభల్లో పాల్గొనేందుకు శేఖరుడిని, సుధాముడిని పంపించాడు. ఇద్దరు రాజధాని చేరుకున్నారు. జయవర్ధనుడు సభలో పాల్గొనబోయే పండితులను ముందుగా పరిచయం చేసుకుంటున్నాడని తెలిసి ఆయన విశ్రాంతి మందిరం వద్దకు చేరుకున్నారు. మహారాజా, వారు సంగీత విద్వాంసులతో సంభాషణలో ఉన్నారు, మీరు కాసేపు నిరీక్షించాలి అన్న ద్వారపాలకుడి మాటలకు సుధాముడు అక్కడే కూర్చుండిపోయాడు. కాని శేఖరుడికి ద్వారపాలకుడు తనను చులకన చేస్తున్నాడు అనిపించింది. అతనితో, నేను సకల శాస్త్రాలు చదివిన పండితుణ్ణి, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అన్నాడు. ఇది మహారాజు ఆజ్ఞ అంటూ ద్వారపాలకుడు శేఖరుడిని వెళ్ళేందుకు ససిమీర అంగీకరించలేదు. దాంతో శేఖరుడికి ఆగ్రహం వచ్చింది. మీ రాజుగారు చేయబోయే సత్కారాలని పొందేందుకు తగిన ప్రతిభ ఉన్నవాణ్ణి నేను, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు అంటూ ద్వారపాలకుడితో ఘర్షణలో దిగాడు. అది చిలికి గాలివాన అయినట్లు పెద్ద గొడవగా మారింది. అంతలో అక్కడికి వచ్చిన సేనాధిపతి విషయం తెలుసుకుని శేఖరుడిని వారించబోగా అతడు బింకంగా మాట్లాడడంతో కోపించి బయటకు గెంటించి వేశాడు. శంకరుడు ఎంత ప్రయత్నించినా కోటలోనికి వెళ్లేందుకు ప్రవేశం లభించలేదు. మరునాడు సాహితీ సభలు విజయవంతంగా జరిగాయి. సాహిత్యంలో అద్భుతమైన ప్రతిభను కనపరిచినందుకు సుధాముడికి ఘనంగా సన్మానం జరిగింది. శేఖరుడు, సుధాముడు తిరిగి ప్రయాణమయ్యారు. తాను రాజధానిలో పొందిన అవమానాన్ని శివానందుడికి వివరించి విచారించసాగాడు శేఖరుడు. అప్పుడు శివానందుడు, విజ్ఞానం పెద్ద సముద్రం వంటిది. ఏ వ్యక్తి దానిని పరిపూర్ణంగా నేర్పలేడు. తనకు తెలిసింది ఒక్క నీటి చుక్కంతేనని మర్చిపోవద్దు. సాహిత్యంలో నిన్ను మించిన వాడు లేడని గర్వపడ్డావు. ఆ గర్వం నీలో అహంకారపు బీజాలను నాటి పెంచి పెద్ద చేసింది. ఆ అహంకారమే రాజధానిలో నిన్ను అవమానానికి గురి చేసింది. అహంకారం మనిషిని ఒక అడుగు వెనక్కి తోస్తే వినయం 2 అడుగులు ముందుకు నడిపిస్తుంది. ఆ వినయమే సుధాముడికి విజయాన్ని చేకూర్చింది. ఇకనైనా నీలోని అహంకారాన్ని సమాధి చెయ్యి అన్నాడు. శివానందుడి మాటలతో శేఖరుడికి జ్ఞానోదయమైంది. ఆనాటి నుంచి అహంకారాన్ని వదిలిపెట్టాడు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.